ప్రైజ్ ది లార్డ్. 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఎవరు ధన్యులంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఒకవేళ ఈరోజు లోక సంబంధంగా డబ్బు విషయంలో నువ్వు ఇతరులతో పోల్చుకుంటే బలవంతుడుగా గొప్పవాడివిగా లేవేమో, అందచందాలతో పోల్చుకుంటే లేకపోతే నీకున్న బ్యాక్గ్రౌండ్ తో పోల్చుకుంటే తక్కువ ఉన్నావేమో. కానీ నీ అదృష్టం ఎంత గొప్పదో తెలుసా? నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? యెహోవాను గనుక నువ్వు దేవుడుగా కలిగి ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో దేవుడుగా కలిగి ఉంటే నీకున్నంత అదృష్టం ప్రపంచంలో ఎవ్వరికీ లేదంట. ద్వితీయోపదేశకాండంలో కూడా మనం ఆ మాట చూస్తాం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. నిజంగా గొప్ప రక్షణతో అలంకరించిన దేవుని బిడ్డలంగా మనం ఎంత భాగ్యవంతులమో. మరి లోకంలో ఎవరైనా నిన్ను చీప్గా చూస్తున్నారా, చులకనగా చూస్తున్నారా? దేవుని నమ్ముకున్నానని, యేసుక్రీస్తును అనుసరిస్తున్నావని, యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నావని నిన్ను ఎవరైనా చులకనగా చూస్తున్నారా? నిన్ను హేళన చేస్తున్నారా? నిన్ను ప్రక్కన పెడుతున్నారా? నిన్ను అవమానపరుస్తున్నారా? నిన్ను తృణీకరిస్తున్నారా? అయితే నువ్వు ఎంత సంతోషించాలో తెలుసా? వీరికంటే వారికంటే నువ్వు చాలా ధన్యురాలువు, ధన్యుడవు. ఆయనను దేవునిగా కలిగి ఉండడం ఎంత గొప్ప ధన్యత. నిన్ను ఆయన నిలబెడతాడు, నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. యెఫ్తాని తన సొంత అన్నదమ్ములు, బంధుమిత్రులు, తన స్వజాతి ప్రజలు, తన తండ్రి ఇంటి వారు అందరూ కూడా తృణీకరించారు. నీ బ్రతుకేంటి, నువ్వేంటి అని ఒంటరివాణ్ణి చేసేసి వెలివేశారు, తృణీకరించారు, కొట్టారు, అవమానపరిచారు. యెఫ్తా దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన సంగతినంతా వినిపించుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 11:11 మాట చూస్తాం. దేవునికి తను అప్పగించుకున్నప్పుడు ఏ యెఫ్తానైతే వాళ్ళు తృణీకరించారో ఆ యెఫ్తానే వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని మోసుకుని వెళ్ళి వాళ్ళకి న్యాయాధిపతిగా చేసుకునేలా దేవుడు చేశాడు. అమ్మోనీలతో యుద్ధమాడి వారికి విజయాన్ని ఇవ్వడానికి ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. నిన్ను కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడు. నీ కాలేజీలో, నీ ఇంటిలో, నీ సంఘంలో, నీ ఉద్యోగం చేసే స్థలంలో, నీ బంధువుల మధ్యలో, నీ వీధిలో, నీ ఊరిలో, నీ ప్రాంతంలో తృణీకరించబడుతున్నావేమో. ఒక రోజు రాబోతా ఉంది నీ దేవుని యొక్క గొప్పతనం నీ ద్వారా దేవుడు చూపించబోతున్నాడు. ఎందుకంటే ఆయనను దేవుడుగా కలిగిన మనము ధన్యులం. తన స్వాస్యముగా చేయబడిన మనం ఎంతో ధన్యులం. మనం మామూలులం కాదు, అనాథలం కాదు, చేతకాని వారం కాదు, బలహీనులం కాదు. ఆయన మన పక్షంగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. తన సమయం మందు, తగిన కాలం మందు తన కార్యాలు నెరవేర్చి అద్భుత కార్యాలు మన జీవితంలో చేసి తన గొప్పతనాన్ని మన పట్ల రుజువుపరుచుకుంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నిన్ను కలిగి ఉన్నందుకు ఈ లోకంలో ఎంత ధన్యులుగా చేయబడ్డాం. ఓ దేవా, రాజు యొక్క బిడ్డలం మేము, రాజబిడ్డలం మేము నాయనా, పరలోక పౌరులం మేము నాయన. మరి నిన్ను కలిగి ఉండి నీ ఆశీర్వాదాలన్నీ పొందుకొని లోకానికి నీ గొప్పతనాన్ని చూపించడానికి మమ్మల్ని వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.